నమస్తే. నేను జర్నలిస్ట్ మీ అశోక్ దయాల. మనశంకర వరప్రసాద్, మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందినటువంటి చిత్రం మనశంకర వరప్రసాద్. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కరిలో ఒక రకమైనటువంటి ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది మన విషయానికి వస్తే, మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల తర్వాత ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ని ఇచ్చాడు. చిరంజీవి కామెడీ మనం అనేక సందర్భాల్లో చూసాం. చెంట అబ్బాయి నుంచి జై చిరంజీవి అనేక సినిమాల్లో కూడా తన కామెడీ టైమింగ్స్ మనం చూస్తూనే ఉన్నాం. తను చేసేటువంటి కామెడీ చాలా కమెడియన్స్ కంటే, అదే ప్రొఫెషనల్గా చేసే కమెడియన్స్ కంటే కూడా బాగుంటుంది. అంటే కథలో లీనం అవుతూ తను చేసేటువంటి మేనరిజమ్స్ కావచ్చు, అతను చేసే హావభావాలు కావచ్చు, ఫన్నీ మూమెంట్స్ కావచ్చు, ఆద్యంతం అందరిని ఆకట్టుకుంటుంది. ఆయన ఆల్రెడీ గతంలో కూడా చాలా అనేక సినిమాల్లో ప్రూవ్ చేశాడు. మరి అటువంటి చిరంజీవి చాలా రోజుల తర్వాత ఈసారి మనశంకర వరప్రసాద్ చిత్రం ద్వారా మంచి కామెడీ ఎంటర్టైనర్ని ప్రేక్షకులకు అందించాడని చెప్పాలి. ఇక అనిల్ రావిపూడి గురించి చెప్తే, అనిల్ రావిపూడి మొదటి సినిమా నుంచి ఈ సినిమా అంటే F2 సిరీస్లు చూసాం, భగవంత్ కేసరి లాంటి సినిమా చూసాం. సో ఈ సినిమాలన్నీ చూసిన తర్వాత అనిల్ రావిపూడి ఎటువంటి హిట్స్ ఇచ్చాడు, కామెడీని ఏ విధంగా అతను ట్రాక్స్ ఎలాగా ముందుకు తీసుకెళ్తారనే సినిమాలు కూడా అనేక ప్రూవ్ చేసుకున్నారు. సో మన మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చే సినిమా అంటే అందరిలో ఎటువంటి ఆసక్తి ఉందో అదే ఎంటర్టైన్మెంట్ ఎలా చూపిస్తారనేది మాత్రం కూడా దీంట్లో చూపించాడు. చిరంజీవిని కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు, చిరంజీవితో కామెడీ చేయించాడు. అంతేకాకుండా విక్టరీ వెంకటేష్ లాంటి ఒక స్టార్ హీరోని కూడా ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేయడం, దాంట్లో క్లైమాక్స్లో వీరి మధ్య వచ్చేటువంటి సాంగ్స్, సన్నివేశాలు, ఫైటింగ్స్, వీరి మధ్య ఉన్నటువంటి కోఆర్డినేషన్ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే ఒక సినిమాని మరో లెవెల్కి తీసుకోవడానికి వీరిద్దరి కాంబినేషన్ హెల్ప్ అయిందని చెప్పొచ్చు. వీరు ఇద్దరు ఉన్నటువంటి సీన్స్ కావచ్చు, వాళ్ళు ఇద్దరి మధ్యలో చేసే కామెడీ కావచ్చు, సినిమాకి చాలా హైలైట్గా నిలిచిందని చెప్పాలి. అంటే ఒక రకమైనటువంటి ఎంటర్టైన్మెంట్ని పొందుతారు, ఫ్రెష్ ఫీలింగ్స్ ఉంటాయి. ఈ సినిమాని ప్రతి ఒక్కరు థియేటర్లో చూస్తే చాలా ఎక్స్పీరియన్స్ చేస్తారు. అంటే ఫ్యామిలీ ఆడియన్స్తో ఈ పండగకి చూడడానికి అనువైనటువంటి సినిమా ఇది చెప్పొచ్చు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నయనతార చిరంజీవి చేసిన సినిమాలు ఉన్నాయి. అయినప్పుడు కూడా ఈ సినిమాలో నయనతార, చిరంజీవి, తర్వాత విక్టరీ వెంకటేష్, వీరు కాంబినేషన్లో వచ్చే సీన్స్ అన్నీ కూడా సినిమాకి ఆద్యంతంగా ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవి మాత్రం మనం చెప్పాలంటే చించేశాడు. అతని ఇమేజ్ని, అతనికి ఉన్నటువంటి వయసుని అవన్నీ పక్కన పెట్టి, అటు డ్యాన్సులు కావచ్చు, పాటలు, అతను వేసినటువంటి పర్ఫార్మెన్స్ కావచ్చు, కామెడీ కావచ్చు, అసలు సూపర్ ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈ ఏజ్లో కూడా చిరంజీవి నవ్వించడం, మెప్పించడం, డ్యాన్స్ చేయడం ఆ సినిమాకి హైలైట్గా నిలిచిందని చెప్పొచ్చు. దానికి అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్ తోడవడం సినిమాకి చాలా ప్లస్ అనేది మనం చెప్పొచ్చు. ఇక కథ విషయానికి వస్తే ఒక చిన్న లైన్ చెప్పొచ్చు. ఇష్టపడి చేసుకున్నటువంటి ఒక జంట అనుకోకుండా కొన్ని కారణాలు, కుటుంబ సభ్యుల కారణాల వల్ల విడిపోతే ఆ కుటుంబానికి చేరువవ్వాలనుకున్నటువంటి ఒక వ్యక్తి యొక్క కథే ఈ సినిమా. సో ఏదైనప్పటికీ దీన్ని ఒక ఫన్ వేలో చూపించాడు. ఫైనల్గా చిరంజీవి లాంటి స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తిని, ఒక మాస్ హీరోని ఇలా చూపించడం మాత్రం అనిల్ రావిపూడికి దక్కింది. అది కూడా సక్సెస్ అయ్యాడు అని చెప్పొచ్చు. సో మనం సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ పోల్చితే ఫస్ట్ హాఫ్లో కొంత కామెడీ స్లో ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం హిలేరియస్గా ఉంటుంది. అది పీక్స్కి వెళ్ళి ఉంటుంది. అంటే వెంకటేష్ వీళ్ళన్నీ అంటే ఒక లెవెల్ మాత్రం స్లోగా వెళ్తుంటే ఒక పీక్స్కి తీసుకెళ్ళేటువంటి పరిస్థితి ఈ సినిమాలో మాత్రం చూపించడంలో అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడు. ఇక భీమ్స్ మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. భీమ్స్ మ్యూజిక్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చాడు. పాటలు చూడొచ్చు మనం. శశిరేఖ అనే పాట కావచ్చు, మీసాల పిల్ల అనే పాట కావచ్చు, హుక్ సాంగ్స్ సంబంధించినటువంటి సాంగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సినిమాకి హైలైట్గా నిలిచాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదే స్థాయిలో ఉంది. మొత్తానికి మిగతా దీంట్లో చేసిన ఆర్టిస్టులందరూ కూడా తమ పరిధిలో నటించారు. కెమెరా పనితనం కూడా చాలా చాలా బాగుంది. మ్యూజిక్ బాగానే ఉంది. ఆ తర్వాత ఇంకా విషయానికి వస్తే ఇక ప్రొడ్యూసర్స్ తనకు
తన కూతురు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం, సినిమా కూడా ప్లస్ అవ్వడం చూసాము. సో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు. సినిమాను ప్రేక్షకులకు ఏ విధంగా కావాలో ఆ విధంగా చూపించే ప్రయత్నం చేశారు. అంటే రాజాసాబు లాంటి సినిమాని కొంత డిసప్పాయింట్ చేసినప్పటికీ కూడా ఈ సినిమా మాత్రం సంక్రాంతికి ఒక మంచి కానుక సినిమా ఉంది. అయితే ఇప్పుడు రాబోయే సినిమాలు భరత మహాశైలకు విజ్ఞప్తి కావచ్చు, అనగనగా ఒక రోజు అనే సినిమా కావచ్చు, ఒకరోజు సినిమా కావచ్చు, ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఈ పందా మాత్రం ఈ సినిమా చూడడానికి ప్రేక్షకులు వస్తారు. చూడాల్సినటువంటి సినిమా ఇది. థియేటర్లో చూస్తేనే దీనికి ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది, ఎంజాయ్ చేస్తారు. ఒక పండక్కి కుటుంబంతో సరదాగా చూసే సినిమాగా మాత్రం ఇది ఉందని చెప్పాలి. కాకపోతే కొంత మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్ అంటే ముఖ్యంగా చిరంజీవి అంటే ఫైట్స్, డ్యాన్సులు ఉన్నాయి. ఫైట్స్ కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతుంది. ఒక మంచి సినిమా, ఒక కామెడీ ఎంటర్టైనర్ను అది చిరంజీవి చేస్తే ఎలా ఉంటుంది అని చూసి ఇష్టపడే వాళ్ళు, ఎక్స్పెక్ట్ చేస్తూ పోయే వాళ్ళకి మాత్రమే సినిమా వస్తుంది. వేరే ఎక్స్పెక్టేషన్తో మాత్రం ఈ సినిమా డిసప్పాయింట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఇది సినిమాలాగా చూడండి, చిరంజీవి కామెడీ కోసం చూడండి, అనిల్ రావిపూడి కామెడీ కోసం చూడండి, ఇది మాత్రం ఉంటుంది. సో ప్రస్తుతానికి అన్ని రకాల ఉంటుంది. అంటే 24 క్రాఫ్ట్స్ పనితీరుని వాటిని చేస్తే దీనికి ఒక మంచి ఆదరణ అయితే పొందుతుంది, మంచి కలెక్షన్స్ వస్తాయని మాత్రం చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏదైనా ఈ సినిమాకి సంబంధించిన కామెంట్స్, అలాగే ఈ సినిమాకి సంబంధించిన రివ్యూస్ మీద చెప్పాలనుకుంటే మీరు కామెంట్స్ రూపంలో పెట్టండి. మొత్తానికి మాత్రం ఇది ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి, అన్ని వయసుల వారు కలిసి చూడదగ్గ సినిమా, చూడాల్సిన సినిమా. చూడకపోతే మిస్ అయ్యేటటువంటి సినిమా కూడా మన శంకర్ వరప్రసాద్. సో మీరు కూడా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఈ పండగకి ఈ సినిమా చూడండి. మీ రివ్యూని మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.